ఇప్పుడు పారాబోలా ఎలా డ్రా చేయాలో చూద్దాం చూడండి. ఇది వచ్చేసి డైరెక్ట్రిక్స్ మీకు తెలుసు. ఇక్కడ ఈ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చిన డిస్టెన్స్, ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ వచ్చేసి 50 mm ఇచ్చింది. 50 mm ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm పెట్టి ఫోకస్ అనేది డ్రా చేసినాం. ఫోకస్ ఇప్పుడు ఈ పారాబోలాలో వర్టెక్స్ కనుక్కునే దాని ఫార్ములా వచ్చేసి ఇది. వర్టెక్స్ కనుక్కునే దాని ఫార్ములా వచ్చేసి v = df/2. v అంటే v అది తెలుసుకునే దానికి df అంటే మనకి ఏం తెలుసు, df అన్నా fd అన్నా ఒకటే కదా. డైరెక్ట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 50/2 ఎంత 25 mm. అంటే డైరెక్ట్రిక్స్ నుంచి ఎంత 25 mm అనేది మనం తీసుకోవాలి. డైరెక్ట్రిక్స్ నుంచి 25 mm చూడండి, ఇక్కడ డైరెక్ట్రిక్స్ నుంచి 25 mm తీసుకున్నాం. ఇది వచ్చేసి వి పాయింట్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్ యాజ్ యూజువల్ ఎలిప్స్ చేసినట్టే సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ ప్రొసీజర్ చూడండి. ఇక్కడ విఎఫ్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటాం, విఎఫ్కి డిస్టెన్స్ తీసుకున్నాం, వి పైన పెట్టి ఆర్క్, పైన ఒక ఆర్క్, అప్పర్లో ఒక ఆర్క్, లోవర్లో ఒక ఆర్క్ గీసి అవి జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన యాజ్ యూజువల్ సేమ్ దాని మధ్య జాయిన్ చేసిన తర్వాత ఈ ఆర్క్స్ గీసినాం కదా, ఈ ఆర్క్స్ గీసినాం కాబట్టి ఈ నుంచి జాయిన్ చేస్తాం. డైరెక్ట్రిక్స్ నుంచి ఇలా ఈ ఆర్క్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఇలా గీసేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే డైరెక్ట్రిక్స్ నుంచి ఇలా ఆర్క్ అనేది గీస్తాం. ఆర్క్ అనేది డ్రా చేసినాం. ఇలా ఆర్క్ ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి గీసేసినాం. గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఇక్కడ పారాబోలాకి అయితే ఇప్పుడు ఇలా 1 cm తీసుకొని ఇంకా జాయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ 1 cm ఎక్కడ ఉందో అక్కడ జాయిన్ చేస్తాం. నెక్స్ట్ ఫోకస్ అలా ఒక 5 lines ఎనఫ్. 5 cm తీసుకొని ఇక్కడ 5 lines అనేది డ్రా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తే కంప్లీట్గా అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఇలా డ్రా చేసిన తర్వాత నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ తెలుసు కదా, నెంబరింగ్ ఎలా 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్. సేమ్ ఇక్కడ 1 2 3 4 5 ఇలా ఉంది కదా. ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 1కి డిస్టెన్స్ తీసుకోవడం. 1కి డిస్టెన్స్ తీసుకోవడం చూడండి, ఇక్కడ 1 నుంచి డిస్టెన్స్ తీసుకున్నా, ఫోకస్ పైన పెట్టడం, ఈ 1 డాష్కి ఒక ఆర్క్, అలానే 1కి ఒక ఆర్క్. నెక్స్ట్ 2కి డిస్టెన్స్ తీసుకోవడం, ఆల్రెడీ ఫోకస్ మీదనే ఉంది కాబట్టి 2 అనేది ఇక్కడే గీసేస్తాం. ఇక్కడే ఆర్క్ వస్తుంది దాన్ని. నెక్స్ట్ సేమ్ 3కి డిస్టెన్స్ తీసుకుంటాం, ఎఫ్ పైన పెడతాం, ఆర్క్ వేస్తాం. అలానే సేమ్ కింద కూడా ఆర్క్ వేస్తాం. నెక్స్ట్ సేమ్ అలానే 4కి డిస్టెన్స్ తీసుకుంటాం, ఎఫ్ పైన పెడతాం, పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్ వేస్తాం. నెక్స్ట్ అలానే 5కి కూడా డిస్టెన్స్ తీసుకున్నాం, ఫోకస్ పైన పెట్టినాం, పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. ఇప్పుడు ఇవన్నీ ఆర్క్స్ వేసిన తర్వాత ఇదంతా జాయిన్ చేస్తాం. చూడండి, ఇలా ఈ ఆర్క్స్ అన్నీ జాయిన్ చేయాలి మీరు. ఈ కర్వ్ అనేది చాలా రౌండ్గా వస్తేనే ఎగ్జామ్లో మనకు గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది, మార్క్స్ కూడా ఎక్కువ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా కర్వ్ గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డైరెక్ట్రిక్స్ నుంచి చూడండి, డైరెక్ట్రిక్స్ నుంచి మనకు టాంజెంట్ నార్మల్ గీయాలంటే డైరెక్ట్రిక్స్ నుంచి ఎంత ఇచ్చింది మన క్వశ్చన్లో 40 ఇచ్చింది. కాబట్టి మీకు క్వశ్చన్ కావాలంటే స్టార్టింగ్ థంబ్నైల్లోనే క్వశ్చన్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఈ నుంచి డైరెక్ట్రిక్స్ నుంచి 40 మీటర్స్ ఇచ్చింది కాబట్టి అక్కడ జాయిన్ చేస్తాం. ఇక్కడ టచ్ అయింది కాబట్టి కర్వ్కి 40 mm దగ్గర
జాయిన్ చేస్తాం చూడండి. 40 mm దగ్గర జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఏమనుకుంటాం, ఇక్కడ కర్వ్ పైన ఇంటర్సెక్ట్ అయి ఉంటుంది కదా, అది పీ పాయింట్. పీ పాయింట్ నుంచి ఫోకస్కి జాయిన్ చేయాలి. పీ పాయింట్ నుంచి ఫోకస్కి జాయిన్ చేసిన. పీ పాయింట్ నుంచి ఫోకస్కి జాయిన్ చేసిన. జాయిన్ చేసిన తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ ద ఎల్ స్కేల్ని యూజ్ చేసుకొని ఈ ఫోకస్ నుంచి డైరెక్ట్ ఎల్ స్కేల్ పెట్టి ఇలా 90 degreesలో మీ దగ్గర ఎల్ స్కేల్ లేకోకుండా విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్తో కూడా గీయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎల్ స్కేల్ యూజ్ చేసి ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి లైన్ వేసిన. లైన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా స్ట్రైట్ మళ్ళీ డైరెక్ట్రిక్స్ నుంచి పీకి, డైరెక్ట్రిక్స్ నుంచి పీ పాయింట్కి ఆ లైన్ అనేది డ్రా చేయాలి. డైరెక్ట్రిక్స్ నుంచి పీ పాయింట్కి చూడండి డ్రా చేసిన. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఇది వచ్చేసి ట్యాంజెంట్. దీనికి నార్మల్ ఎలా ఉంటుంది, 90 degreesలో ఉంటుంది కదా, అంటే దీనికి 90 degrees పెట్టి నార్మల్ గీస్తాం. 90 degrees పెట్టి నార్మల్ పైకి ఒక లైను, సేమ్ అదేవిధంగా కిందికి ఒక లైన్. ఇది వచ్చేసి నార్మల్. ఇలా పారాబోలా అనేది డ్రా చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ డ్రాయింగ్ explanation about parabola. Thank you. Please like and subscribe my channel. Thank you.